వాడి ఇంట్లో దృష్టిలో పెట్టుకొని నేను ఉన్నాను కదా, నేను బాగా తీసుకున్నాను కదా. కొంతమంది చెప్పండి చెప్పిందా? ఈ మండలంలో తెలియకుండానే ఉంది. మీరు ఒకసారి ఎవరైనా ఉంటే హెల్త్ వాళ్ళు ఉంటే చెప్పండి. మీ బిడ్డలైనా సరే బాస్ వాడు చెప్పకుండా దాస్తున్నారు అంటే 100% అనుమానం చెప్పడం. లేదంటే దాని పక్కన ఎవరు ఉన్నట్టు, వాడు అబ్బాయి చూడలేదంటే వాడి పక్కన ఎవరు ఉన్నట్టే. అన్ని విషయాలు మనకి సబ్జెక్ట్ పడుకొచ్చేదే కదా. మనం మామూలుగా ఏమి ఎట్లా మాట్లాడకుండా ఎంతసేపు పొదుపులు, లోన్లు కట్టుకోండి, లోన్లు తిరిగి చెల్లించాలి అని చెప్పి తీసుకోండి, ఆ వ్యాపారాలు పెట్టుకోండి, ఇది సామాజికంగా మనము కొంచెం డెవలప్. ఆత్మకూరు సేల్ నేను, మా ఎస్ఐ గారు అనంతసాగర్ ఎస్ఐ రాజేష్ గారు, సోమశల ఎస్ఐ అనుష గారు మరియు మా సెక్యూరిటీ టీం అందరూ కూడా ఇక్కడ ఉమెన్స్ సేఫ్టీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ఏంటంటే మనకు ఒక టైం టేబుల్ ఉంటుంది, వీక్లీ మంత్లీ టైం టేబుల్ ఉంటుంది. టైం టేబుల్ లో భాగంగా ఈ రోజు మేము ఇక్కడ ఆనందసాగరంలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చిన్నారి చిట్టి తల్లి దండాయనని ఈ మధ్య కొత్తగా ఒక యాప్ స్టార్ట్ అయింది, ఒక పథకం లాంటిది. దీనిలో ఏంటంటే ఎవరైనా సరే ఆడవారి పైన, స్త్రీల పైన, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ పైన నేరాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లతో కేసు కట్టి వాళ్ళని రిమాండ్ చేసి తర్వాత ఛార్జ్ షీట్ వేసి మొత్తం కూడా 60 దినాల లోపలనే కోర్టుకు వాళ్ళని ఛార్జ్ షీట్ వేసేలాగా, అట్లానే సమ్మరీ ట్రయల్ జరిగి వాళ్ళు త్వరగా శిక్షలు పడేలాగా చేసిన చట్టంలోనే ఒక భాగమే ఈ దండాయన. ఎవరైనా సరే నేరం చేస్తే సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దండాయన అనే యాప్ ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది. అదేవిధంగా చిన్నారి తల్లి దాని విషయంలో ఎవరైనా బిలో 12 years గార్డ్ పైన ఎవరైనా అఘాయిత్యం చేస్తే వారిని కూడా అంతే వేగంగా పట్టుకొచ్చి వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళ మీద సత్వర దర్యాప్తు చేసి వాళ్ళు కూడా శిక్ష పడేలా చేయటం. తర్వాత ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో మా ఉమెన్ ఆఫీసర్, మా ఆత్మకూరు సర్కిల్ తరఫున సోమశల ఎస్ఐ అనుష గారు దానికి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు, సునీత, అట్లానే 2 మేల్ పీసీలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా కాలేజీల దగ్గర జరిగే ర్యాగింగ్ దగ్గర నుంచి, బస్ స్టాండ్ లో ఫాలోఅప్ చేసే బాయ్స్ దగ్గర నుంచి, వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న కారణాలతోటి గొడవపడి దూరం అవ్వడమో లేదా వాళ్ళు సఖ్యతగా లేకపోవడం లాంటి పిటిషన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా పరిశీలించి దగ్గరుండి ఉమెన్ ఆఫీసర్ గా ఆమె కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎక్స్పీరియన్స్డ్, లాస్ట్ దాదాపు 7-8 years గా ఆమె సర్వీస్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి కలిపి ఒక మంచి సంసార బంధంలో మళ్ళా వాళ్ళని రీజాయిన్ చేయటం, ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ లో భాగంగా ఇవన్నీ చేసే దానిలో భాగంగా ఆమె ఇప్పుడు మా టీం కెప్టెన్ గా ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు వచ్చి ఇక్కడ ఉమెన్ సేఫ్టీ మీటింగ్ కండక్ట్ చేయడము, ఆడ ఉన్న అందరికీ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, పిల్లల మీద నిఘా ఎలా పెట్టాలా, కాలేజీకి వెళ్లే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలా, విత్ ఇన్ ది ఫ్యామిలీలో భార్య భర్త పిల్లల ముందర ఎలా ఉండాలా, పొరుగువారి విషయాలు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ విషయాలన్నీ వాళ్ళకి కూలంకుషంగా తెలియజేసి అట్లానే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంఘ బంధాల్లోనూ వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళకి తెలియజేయాలని ఆ పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాను. తర్వాత రెండోది, ఎక్కడైనా సరే ఆత్మకూరు సర్కిల్లో అనంతసాగరం, సోమశిల, ఆత్మకూరు, మర్రిపాడు పోలీస్ స్టేషన్